1,000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1,000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్ 10 ఎకరాలు, 1,000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. మాజీ మంత్రి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రోజా గురించి, ఆర్కే రోజా గురించి భాను ప్రకాష్ అనే ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించినట్టు వార్త చూశాను నేను. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు 1,000-2,000 కిరాయిలు కూడా కట్టడానికి లేని పరిస్థితి నుంచి ఈరోజు 1,000 కోట్లు సంపాదించిన దానికి ఎలా వచ్చింది అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. ఇది చూసిన తర్వాత నాకు మా ఫ్రెండు చేసినటువంటి ఒక సంఘటన గుర్తొచ్చింది నాకు. మా ఫ్రెండ్ ఉండేవాడు పొద్దుటూరులో. అతను ఫైనాన్స్ చేసేవాడు అప్పట్లో 1994-95 మధ్యకాలంలో ఫైనాన్స్ చేస్తూ రోజా వాళ్ళ అన్న కుమారస్వామిరెడ్డి పరిచయం అయ్యింది అతనికి. అతను అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళేవాడు. సో ఆ విధంగా పరిచయం అయినప్పుడు ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని రోజా లాఠీ చార్జీ అని సినిమా తీసింది. సినిమా తీస్తే దానికి ఫైనాన్స్ కొంచెం తక్కువ అయ్యి మా ఫ్రెండ్ని అడిగితే ఒక 5 లక్షలు ఇచ్చాడు. అయితే ఆ తర్వాత సినిమా చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంట్లో మొత్తం నష్టాలు వచ్చినాయి వాళ్ళకు. దాంతో మా ఫ్రెండ్కు 5 లక్షల్లో 5 రూపాయలు కూడా తిరిగి రాలేదు. సో ఇలా కొందరు మాత్రం నష్టపోయారు రోజా వల్ల. అది ప్రజల దృష్టికి తీసుకురావాలనేది అనిపించింది నాకు ఎందుకో. కొందరు రాజకీయ నాయకులు మారిన తర్వాత అసలు పాత జీవితాలను మర్చిపోతారు. దీనికి ఉదాహరణే రోజా. ఇవాళ 1,000 కోట్లు సంపాదించిందంటే అదేం పెద్ద సమస్య కాదనుకుంటాను. ఎందుకంటే ఇవాళ రేపు ఏ చిన్న రాజకీయ నాయకుడైనా 500 కోట్లు 1,000 కోట్లు సంపాదించడం అనేది చాలా మామూలు విషయం. అది దాని గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం మాత్రం లేదు. కాకపోతే రోజా వెనకాల చాలా చీకటి కోణాలు ఉన్నాయనేది వాస్తవం. ఇది నాకు తెలిసిన సత్యం. నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పిన నిజం ఇది. మరిగా ఆలోచించండి, మీరే రాజకీయ నాయకులు ఎలా ఉంటారు, యాక్ట్రెస్ హీరోయిన్స్ ఎలా ప్రవర్తిస్తారో.